దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని నామమున మీకు వందనాలు. తపస్కాలము 2వ వారం శనివారం. దివ్య పూజా బలి పఠనాలు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 14-15 వచనాలు మరియు 18 నుండి 20 వచనం వరకు. కీర్తనలు 103 1-4 వచనాలు 9 నుండి 12 వచనం వరకు. లూకా శుభవార్త 15వ అధ్యాయము 1-3 వచనము మరియు 11 నుండి 32 వచనం వరకు. మరలా మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయము. మొదటి పట్టణము మీకా గ్రంథము 7వ అధ్యాయము 14-15 వచనాలు మరియు 18 నుండి 20 వచనం వరకు. ప్రభు, నీవు ఎన్నుకున్న ప్రజలను నీవే కాపరివై మేపుము. వారు అరణ్యమున ఒక మూలన వసించుచున్నను. వారి చుట్టూ పాలు తేనెలు జాలువారు నేల కలదు. కావున ఆ జనులు పూర్వకాలమునందు వలె బాషాను గేలాదు మైదానములలో లోనికి కొనిపోయి మేయుదురుగాక. నీవు మమ్మ ఐగుప్తు నుండి తోడుకుని వచ్చినప్పుడు వలె ఇప్పుడును మా కొరకు అద్భుత కార్యములను చేయుము. ప్రాణములతో మిగిలియున్న నీ స్వీయ ప్రజల తప్పులను మన్నించు నీ వంటి ప్రభువెవడు? నీ ప్రజల తప్పులను మన్నింతువు, మా మీద సదా కోపింపవు. మమ్మలను కరుణించుటయే నీకు ఆనందము. మాపై మరలా నెనరు చూపుము. మా పాపమును నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయము. నీవు పూర్వము మా పితరులైన అబ్రహాము యాకోబులకు వాగ్దానము చేసిన సత్యమును దయను నీవు చూపింతువు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను. సువిశేష పట్టణము పునీత లోకాగారు వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 32వ వచనం వరకు. ఆ కాలములో సుంకరులు పాపులు అందరూ యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూచిన పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగుకొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పాను. యేసు ఇంకను వారితో ఇట్లనెను, ఒకనికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే వారిరువురికి ఆస్తిని పంచి ఇచ్చాను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమునంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటినీ మంట కలిపెను. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపురించటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానిని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొన ఆశపడుచుండెను. కానీ ఎవరునూ ఏమీయును ఇయ్యలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లు అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది. కానీ నేను ఇక్కడ ఆకలికి మలమల మాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని. ఇప్పుడు నేను నీ కుమారుడును అనిపించుకొనదగను. నీ పనివారిలో ఒకనిగా పెట్టుకొనుము అని చెప్పెదను అని తలచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. కానీ వాడింకనూ దూరమున ఉండగానే తండ్రి అతనిని చూచి మనసు కరిగి పరిగెత్తుకుని వెళ్ళి కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక నేను నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అని పలికెను. కానీ తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలిమి వస్త్రములు కట్టబెట్టుడు, వ్రేలికి ఉంగరమును పాదములకు చెప్పులను తొడుగుడు, క్రొవ్విన కోడెదూడను వధింపుడు, మనము విందారగించి వేడుక చేసుకుందాము. ఎలైనా మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి. అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించెను.
అతడు ఒక పనివారిని పిలిచి, ఇదంతయు ఏమిటి అని అడిగాను. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమముగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన కోడెదూడను కొయ్యించెను అని అతడు చెప్పాను. అందుకు పెద్ద కుమారుడు మండిపడి లోపలకు అడుగుపెట్టుటకు ఇష్టపడకుండాను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బ్రతిమాలసాగెను. అందుకు పెద్ద కుమారుడు తండ్రితో, ఇదిగో, నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పనిపాటులను చేయుచున్నాను, ఎన్నడను నీ ఆజ్ఞలను మీరి విరుగను. అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకునేటకు నీవు ఎన్నడను ఒక మేకపిల్లనైనను ఇచ్చి ఉండలేదు. కానీ నీ సంపదలను వేశ్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే వాని కొరకు నీవు క్రొవ్విన కోడదూడను కొయ్యించితివి అనెను. తండ్రి అందులకు బదులుగా, కుమారా, నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, నాకు ఉన్నదంతయు నీదే కదా. మనము విందు జరుపుకున్నట్టు యుక్తమే. ఎలా అయినా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను అని అతనితో చెప్పాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. ఆమేన్.